ద్రౌపదీదేవికి పూర్వజన్మలో పరమశివుడు ఇచ్చిన వరాల వల్లనే తను ఈ జన్మలో 5గురికి భార్య అయినా పతివ్రతగా ఉందని మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ద్రౌపదీదేవి పూర్వజన్మలో కాశీరాజు కూతురుగా పుడుతుంది. కానీ పెళ్ళవ్వట్లేదు అని తను తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఆతృతతో నాకు భర్త కావాలి అని 5 సార్లు అంటుంది. శివుడు సరే నువ్వు 5గురికి భార్య అవుతావు వచ్చే జన్మలో అని దీవిస్తాడు. ఆమె షాక్ అయ్యి ఇలా అడుగుతుంది, నేను 5గురికి భార్య అయినా ఎప్పుడు కన్యగానే ఉండాలి, వాళ్ళ 5గురిని సమానంగా సేవించగలగాలి, ముత్తైదువుగా చనిపోవాలి అని అడుగుతుంది. శివుడు సరే అని వరమిస్తాడు. అటుగా వెళ్తున్న ధర్మదేవత, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు ఆమెను చూసి వచ్చే జన్మలో ఈమె మనకి భార్యగా ఉంటే బాగుండు అని అందరూ అనుకుంటారు. ఎందుకు అనుకున్నారు అంటే అదే దేవుడి సృష్టి అన్నమాట. వాళ్ళే ఇప్పుడు అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులుగా వచ్చారు. ఆ స్వర్గలక్ష్మే ఇప్పుడు ద్రౌపదీదేవిగా వస్తుంది. ఆ 5గురికి భార్య అవుతుంది. ద్రౌపదికి ఇంత బ్యాక్ స్టోరీ ఉంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.